క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే సునీల్ కుమార్ కేసినేని చిన్నికి ఎందుకు డబ్బులు సర్దాడు? పాయింట్ నెంబర్ 1. సునీల్ కుమార్కి అంత డబ్బు ఎక్కడిది? నెంబర్ 2, ఆయనవేనా లేకపోతే ఇంకెవరన్నా ఇచ్చి చిన్నికి సర్దిచ్చారా? ఇది కొంచెం మీరు మీ స్వభావం ప్రకారం ఏమైనా ఇన్వెస్టిగేట్ చేశారా? అంటే చిన్ని గారికి సునీల్ గారికి కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి. ఎవరైనా? అంటే ఆయన పేరు నేను బయట చెప్పడం బాగుండదు, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. ఓకే. అది ఆయన ద్వారా ఈయనకి డబ్బులు వచ్చినాయా? అవునండి. ఎందుకు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సేగా, వాళ్ళు డైరెక్ట్ ఇచ్చుకోవచ్చుగా, మధ్యలో సునీల్ కుమార్ ఎందుకు? అదండి, ఇప్పుడు కామన్ ఫ్రెండ్. మీరు ఇప్పుడు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అన్నారు, నాకు వెంటనే లైట్ వెలిగింది. ఆ ఎమ్మెల్యే ఈ ఎంపీ కూడా డైరెక్ట్ ఫ్రెండ్సే కదా, మధ్యలో సునీల్ కుమార్ ఎందుకు అంటున్నా? కాదు, ఆ ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఖర్చు ఆయనకు ఉంది. ఓకే, అచ్చా, సునీల్ కుమార్ ఆ ఎమ్మెల్యే ద్వారా ఎంపీకి సరిదిచ్చాడా? ఆ ఎమ్మెల్యే ఇద్దరికి కామన్ ఫ్రెండ్, మధ్యలో ఫ్రెండ్ అండి ఇద్దరికి. ఐ నో దట్, అర్థమైంది. సో ఆయన దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయని ఈయనకి తెలిసింది, ఈయన అడిగాడు, ఆయన ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు ఆయన ఇవ్వమని తిరుగుతున్నాడు, ఈయన ఇవ్వట్లేదు. సునీల్ కుమార్ గారి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. రేపు ఆయన డిబేట్కి పిలవండి, ఆయన అడగండి. ఇప్పుడే ఫోన్లో వస్తాడేమో, ట్రై చేద్దాం. నాకు కొంచెం పరిచయమే బాగానే. సరే, ఎనీవే, ఇంకొక అంశం ఏంటంటే కీలకమైనది, కేసినేని నాని గారిని, మాజీ ఎంపీ గారిని మీరు ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారా? నేను కేసినేని నాని గారిని అమరావతి ఉద్యమంలో భాగంగా నేను బాగా తిరుగుతున్నప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో శ్వేత ప్రచారంలో కలిశాను తప్ప ఆ తర్వాత దాదాపు ఈ 3-4 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కలవలేదండి. అంటే కొన్ని నియోజకవర్గాల్లో నాని గారు వైసీపీలోకి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం పార్టీ మారకుండా టీడీపీలోనే ఉన్నారు. చిన్ని ఎంపీ అయిన తర్వాత వాళ్ళ అన్నతో తిరిగిన నాయకులందరినీ నిర్లక్ష్యం చేయడమో లేదా పక్కన పెట్టడమో జరుగుతోంది. అందువల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వల్ల ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటి చర్చ జరుగుతోంది. ఇందాక నేను చెప్పాను కదా, ఆ చర్చ అయితే జరుగుతోంది. సో మా నియోజకవర్గంలో ఆ సమస్య ఎక్కువ ఉందండి. మీ నియోజకవర్గంలోనే కాదు, 7 నియోజకవర్గాల్లో కూడా ఉంది. కానీ 7 నియోజకవర్గాల్లో కూడా ఉంది ఆ సమస్య, మీ దగ్గర ఎక్కువ ఉండొచ్చు. సో అందువల్ల ఏమన్నా నాని మనుషులు లేదా నాని మనుషులు అంటే నానితో సఖ్యతగా ఉన్నవాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా అటువైపు లాగడం కానీ లేకపోతే చిన్నికి వ్యతిరేకంగా ఇది చేయడం కానీ అట్లా జరుగుతుందా? నేను ఒక చిన్న పాయింట్ అడుగుతానండి. చెప్పండి. నేను అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. కేసినేని నాని గారు ఎన్నికల అనంతరం రాజకీయాల్లో లేకుండా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నేను నాని గారితో మాట్లాడటం వల్ల కానీ నాని గారితో కలవటం వల్ల కానీ నాకు వచ్చే ప్రయోజనం ఏంటండి? ఏమో మరి, మీరు అన్నిటికీ తెగించినట్టే మాట్లాడుతున్నారుగా, అందుకని ఇప్పటి నుంచే నేను అడుగుతున్నా, నాకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి. అదే చెప్తున్నాను సార్, మీరు అన్నిటికీ తెగించినట్టే మాట్లాడుతున్నారు కదా, కాబట్టి ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారేమో. అసలు నాని గారే రాజకీయాల్లో లేనప్పుడు నేను నాని గారితో మాట్లాడటం వల్ల కానీ నాని గారిని కలవటం వల్ల కానీ ఆయనకు కానీ నాకు కానీ ప్రయోజనం ఏంటి? ముఖ్యంగా నాకేం ప్రయోజనం చెప్పండి. మీకు ప్రయోజనం లేకపోయినా నాని గారికి ప్రయోజనం ఉండొచ్చు కదా, అంటే నాకు తెలియదు అంటున్నా, జస్ట్ ఇది హైపోథెటిక్ క్వశ్చనే. మీకు ప్రయోజనం లేకపోయినా వాళ్ళ తమ్ముడి మీద పగ తీర్చుకోవడానికి మీరు ఒక అస్త్రం లాగా ఉపయోగపడతారు కదా, ఉపయోగించుకుంటే. సార్, నాని గారు చిల్లర రాజకీయాలు చేయడండి. అయిపోయా, మీరే చెప్పారుగా, నాని గారికి సర్టిఫికేట్ ఇచ్చారుగా. నేను చెప్తున్నా, ఇప్పుడు కాదు తర్వాత చెప్పమన్నా చెప్తా. నాని గారు ఒక జెంటిల్ మ్యాన్. ఇప్పుడు చిన్ని గారిని చూసిన తర్వాత నాని గారికి ఆయనకున్న పేరు ఇంకా పెరిగిపోయిందండి. చిన్ని గారిని చూసిన తర్వాత నాని గారి గొప్పతనం ఏంటో జిల్లాలో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అవునా? ఓకే, నేను ఆ విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు, బట్ నా అభిప్రాయం ముఖ్యం కాదు ఇక్కడ.
మీరు పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేలుగా మీరు ప్రజలు మీ ఓటర్లు మాట్లాడుకోవాల్సిన అభిప్రాయం. ఎందుకంటే నేను అందరినీ చూస్తాను కూడా నాకు కొంత నేను మా జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన మా పార్టీ